భూముల మార్కెట్ ధరల పెంపుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ మేరకు క్షేత్రస్థాయి విలువలపై రిజిస్ట్రేషన్ శాఖ నిర్దిష్ట దృష్టి పెట్టింది. మంత్రి ఆదేశాలతో యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. కసరత్తు పూర్తయితే వచ్చే నెల నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచనున్నట్లు సమాచారం. భూముల మార్కెట్ ధరల పెంపు ఆలోచనలపై ఫోకస్. భూముల మార్కెట్ ధరల పెంపునకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల కొత్త ధరలు అమల్లోకి రావడానికి కనీసం నెల రోజులు పట్టనున్నట్లు తెలిసింది. ఆగస్టు 1 నుంచే కొత్త మార్కెట్ ధరలను అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ షెడ్యూల్ నిర్ణయించగా వాయిదా పడిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో బహిరంగ మార్కెట్ ధరలు ఇప్పుడు అమలు చేస్తున్న విలువ ఎంత మేరకు పెంచడానికి అవకాశాలు ఉన్నాయనే దానిపై యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గత నెలలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరల పెంపుపై చేసిన సమీక్షలో కీలక సూచనలు చేశారు. కొన్ని జిల్లాలలో భూముల ధరలు తక్కువగా ఉంటే రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న ధర ఎక్కువగా ఉందని, గతంలో విలువ నిర్ధారణ సమయంలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని మంత్రి పేర్కొన్నారు. 2011లో జరిగినట్లు శాస్త్రీయంగా మార్కెట్ విలువ ఖరారు చేయాలని ఆదేశించారు. దీంతో ఆ శాఖ మళ్లీ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మార్కెట్ విలువ నిర్ధారణ తుది దశకు చేరినట్లు తెలిసింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖ వ్యవసాయ భూములు, స్థలాలు, గృహాలకు మార్కెట్ విలువను నిర్ధారించిన తరువాత ఆ నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు పక్షం రోజుల వరకు పట్టే అవకాశాలు ఉన్నాయి. శాఖ సమర్పించిన అంచనా విలువపై రెవెన్యూ శాఖ మంత్రి సమీక్ష చేసి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఏ ప్రాంతంలో ఎంత పెంపు ప్రతిపాదిస్తున్నారనేది ప్రజల పరిశీలనార్థం వెబ్సైట్లో ఉంచుతారు. ఈ ప్రక్రియకు మరో 15 రోజుల సమయం ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్లో కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయని పేర్కొంటున్నారు.